చెత్తేరుకుని మహిళను అయోధ్యకు ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించారు? లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులుండగా ఈ మహిళకే ఎందుకు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది? ఈ ఆహ్వానం వెనుక పెద్ద కారణమేమైనా ఉందా? అసలేం చేసింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కన్న కల మరి కొద్ది రోజుల్లో నెరవేరబోతుందన్న విషయం తెలిసిందే. హిందువులందరూ ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో ఏకంగా ఆ భగవంతుడి కోసం ఒక సుందరమైన గుడి నిర్మాణం జరిగింది. ఇక ఈ గుడి నిర్మాణం కోసం ఎన్నో రోజుల పాటు సుప్రీంకోర్టులో హిందువులందరూ పోరాటం కొనసాగించారు. చివరికి సుప్రీంకోర్టులో హిందువులకు అనుకూలంగా తీర్పు రావడంతో ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ రామమందిరం పూర్తిగా ఈ నెల 22వ తేదీన ఏకంగా శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. అంగరంగ వైభవంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన వేడుకను జరిపేందుకు అటు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ మహత్తర కార్యక్రమానికి ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందుతూ ఉండటం గమనార్హం. అయితే ఇక అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఏకంగా ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి ఆహ్వానం అందింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదేంటి, దేశంలో లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులుండగా కేవలం ఒక్క కార్మికురాలికి మాత్రమే ఎందుకిలా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది అనుకుంటున్నారు కదా? అయితే ఇలా సదరు పారిశుద్ధ్య కార్మికురాలికి ఆహ్వానం అందడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. ఛత్తీస్గఢ్ కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలైన బిహువా బాయి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏడాది క్రితం ఏకంగా 20 రూపాయలు విరాళంగా ఇచ్చింది సదరు మహిళ. రోజుకు 40 నుంచి 50 రూపాయల వరకు సంపాదించే సదరు మహిళ స్వయంగా 20 రూపాయలను బజరంగ్ దళ్ కార్యాలయానికి వెళ్లి విరాళంగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మంచి మనసుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22న జరగబోయే రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందింది. మరి ఈ మహిళపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.